జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మరియు ప్రభుత్వ సలహాదారుడు ఏపీ జితేందర్ రెడ్డి పాల్గొని పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ మేరకు ఆయనకు జిల్లా యంత్రాంగం తరపున ఘన స్వాగతం పలికారు. తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధులు, తెలంగాణ తల్లి, తెలంగాణ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే అమలు చేయడం ప్రారంభించి ప్రజలకు ఇచ్చిన హామీలను నిజం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచి ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో పథకాలను అమలు చేశారని అన్నారు. భారతదేశ భవిష్యత్తు రూపకల్పనలో తెలంగాణకు కీలక పాత్ర ఉందని, అందుకు తెలంగాణ రైసింగ్ 2047 అనే దార్శనిక పత్రాన్ని రూపొందించామని అన్నారు. 2035 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతూ ప్రపంచ వేదికపై గర్వంగా నిలబెట్టడం ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. మన స్వేచ్ఛ కోసం పోరాటం చేసి అసూలు బాసినటువంటి వ్యక్తులను స్మరించుకుంటూ రాష్ట్రం ఈరోజు స్వేచ్ఛ వాయువులతో నిండి ఉండడానికి కారణభూతులైనటువంటి మహనీయులు వారంతా. వారి త్యాగాలే మనకు స్ఫూర్తిదాయకం. వాళ్ళు చూపిన దారిలో మన అడుగులు వేస్తూ ముందు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల సుఖ సంతోషాలతో ఉండేలా దీవించమని ప్రార్థిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు గారి కరకమలముల చేత జాతీయ పతాకావిష్కరణ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ జనని జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. శ్రీ జితేందర్ రెడ్డి, ఏపీ జితేందర్ రెడ్డి గారిని సాధారణంగా సగౌరవంగా వేదికను అలంకరించవలసిందిగా స్వాగతిస్తున్నా. Classical dances of India. Bharatnatyam, Tamil Nadu. Nice, tata.
बाजत मीरदंग तिरवट शुभंग गतीले तगता అన్ని రంగాల్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తదుపరి ప్రశంసలను పొందుతున్నటువంటి చిన్నారులు, వారి తీర్చిదిద్దుతున్నటువంటి ప్రదర్శించినటువంటి చిన్నారులకు ఈ సందర్భంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది. ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటి అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది. రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక. ఒక భరోసా భాగోద్యయం ఈ ఏడాది జూలై 14 నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించాం. 10 ఏళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్దల సందడి మనకు కనిపిస్తుంది. పీడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తుంది. అదే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది. మన జిల్లాలో ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలకు 1,81,352 రేషన్ కార్డుదారులకు 4,058 మెట్రిక్ టన్నులు ఉచిత రేషన్ సన్నబియ్యం కేటాయించడం జరిగింది. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుంది. 24-25 యాసంగి సీజన్లో 75 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి జిల్లాలో 14,987 మంది రైతులను నుండి 95,378 మెట్రిక్ టన్నుల వరి ధాన్యంను మద్దతు ధరకు